ఏంటంటే ఒక పాలిటిక్స్ అన్నమాట. ఒక పార్టీలో చేరి ఆ పార్టీ నాయకుడు వెంట తిరిగి ఆ పార్టీలో గెలిచి పదవులు వచ్చినాక అది ఏ పదవైనా కావచ్చు, ప్రెసిడెంట్ పదవి కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏ పదవైనా కావచ్చు. వచ్చినాక మళ్ళీ పార్టీ మారాలంటే పార్టీ నాయకుని సంప్రదించాలా లేదా? పార్టీ నాయకుడిని చెప్పాలా లేదా? వాళ్ళ మనోభావాల్ని పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ తీసుకొని మాకు ఇది ఇబ్బందిగా ఉంది, మాకు ఇది చాలా కష్టంగా ఉంది, ఈ పార్టీలో ఇది మాకు నచ్చలేదు, మేము పార్టీ మారుతాం మీరు పట్టించుకోకపోతే అని పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడి సంప్రదించినాకే పార్టీ మారాలి ఎవరైనా. అవునా? అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే గెలిచినప్పుడు ఒకలాగా గెలవనప్పుడు ఒకలాగా అన్నట్టు. గెలకపోతే వేరే విషయం, గెలిచినప్పుడు ఆ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు కంపల్సరిగా నాయకుడిని సంప్రదించే పార్టీ మారాలి. ఇష్టానుసారంగా మారేటప్పుడు ఈ ఎవడు రమ్మంటే పార్టీలోకి వచ్చారు అని అడగాల. అందుకనే ఇప్పుడు పార్టీలోకి ఎవరందరికీ వాళ్ళే వస్తారు. మేము ఈ విధంగా నిలబడతాం, మీకోసం నిలబడతాం, మీకోసం ఓట్లు వేపిస్తాం, మేము గెలుస్తామనే నమ్మకం ఉండేవాళ్ళే నిలబడతారు. అవునా? గెలుస్తామనే నమ్మకం ఉండేవాళ్ళు నిలబడినప్పుడు పార్టీని ఆధారం చేసుకొని పార్టీని అడగకుండా, పార్టీ సంప్రదింపులు లేకుండా, ఆ నాయకుడి యొక్క సలహా లేకుండా ఎలా మారుతారు పార్టీలో? అది ఎవరైనా సరే ఒక నీతి ఉండొద్దా ఒక పని చేసేటప్పుడు? అది కూడా పబ్లిక్ సర్వెంట్ చేసేటప్పుడు పబ్లిక్ విషయం. అది ఒక పార్టీలో గెలవడము, పీపుల్స్కి సేవ చేయటం అనేది అది పబ్లిక్ విషయం. పబ్లిక్ విషయం అయినప్పుడు దాన్ని ఓన్గా తీసుకొని నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్తాం, నచ్చితే వేడంటాం, అట్లా చేయకూడదు రాజకీయ నాయకులు. ఒక పార్టీలో చేరినప్పుడు మీకు పబ్లిక్ మీరు ఈ పార్టీలో ఉన్నారని, మీరు పని చేస్తారని నమ్మి ఓట్లు వేస్తారు. మీకు చేయటానికి కుదరట్లేదు అనుకో, నాయకుడిని అడగాలి, మీరు సంప్రదించాలి. నాయకుడు చెప్పకుండా పార్టీలు మారకూడదుగా. ఏం చేస్తున్నారు మారుతుంటే? తెలుసుకోకుండా తెలుసుకుంది. ఇకనైనా అలా చేయండి.